ఈరోజు మా అమ్మమ్మ మురుకులు చేస్తుంది. మురుకులు అంటే ఫుల్ ఇష్టం. సో చెప్పేశారు కదా, ఈరోజు అమ్మ చేస్తుంది మురుకులు. ఈ పిండిలో ఆల్రెడీ జీలకర్ర ఓమా యాడ్ చేశారండి. ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర కొన్ని వేడి నీళ్ళతో మిక్స్ చేసి అమ్మ ఇలా యాడ్ చేసింది. ఈ పిండిని మొత్తాన్ని కూడా మనం వేడి నీళ్ళు యూజ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటారు. సో ఇలా అండ్ ఇందులో తగినంత ఉప్పు కారం అనేది వేయాలి. అమ్మ కొంచెం ముందే వేసేసింది, కానీ నేను షూట్ చేయడం కోసం మళ్ళీ తీసుకున్నాను. సో ఇలా ఉండాలి మనం పిండి కలిపాక. కంచుడు పొయ్యి అయితే అమ్మ ఇక్కడ చేస్తుంది. సో ఇప్పుడు అందరూ ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ పిండి అనేది కొంచెం గట్టిగా అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, సో మనం ముద్దలా చేస్తే వచ్చే కన్సిస్టెన్సీలా ఉండేలాగా చేసుకొని దాన్ని ఈ మురుకులు చేసే మిషన్ లోపల ఇన్సర్ట్ చేయాలి. సో దాని క్యాప్ అనేది ఇలా పెట్టేసి పైన ఒక ఆరో మార్క్ ఉంటుంది, మీకు చూపెడతాను. అది మనం పట్టుకున్నాం కదా హ్యాండిల్, సో దాని సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మనం మురుకులు అనేది చేస్తాం. సో ఇక్కడ ఆరో చూపెడతాను చూడండి. ఈ ఆరో ఇండికేషన్ అనేది మన సైడ్ ఉండాలి, మనం పట్టుకునే హ్యాండిల్ సైడ్. సో అప్పుడు మనం దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా మురుకులు ఈజీగా వస్తాయి. సో ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలా మనం డైరెక్ట్గా కూడా చేసేయచ్చు, లేకపోతే ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసి దాని మీద కూడా రౌండ్గా చుట్టి ఆయిల్లో కూడా వేయవచ్చు. సో ఇది మేము కొన్నే చేస్తున్నాం, సో పిల్లల కోసమని. సో కాబట్టి డైరెక్ట్గా అమ్మ అందులోనే చుట్టేస్తూ ఉంది. సో మాకు సర్కిల్లో రావాలని షేప్ అలా మ్యాండేటరీ ఏం లేదు. సో నార్మల్గా ఎలా అయితే అలా చుట్టేసి దానిలో కాల్చుకుంటూ ఉంటున్నాం. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ మురుకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.